వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. తెలుగు సినిమా పరిశ్రమ భారతదేశంలోనే హిందీ తర్వాత అతిపెద్ద సినిమా పరిశ్రమగా చెప్పుకుంటాం మనం. ఎన్నో మంచి సినిమాలను తీయడంతో పాటు ఎంతోమంది కళాకారులతో పాటు గొప్ప గాయనీమణులు గాయకులు కూడా తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నారు. వీళ్ళే అన్ని భాషల్లో, సౌత్లో కానీ అంటే మన దక్షిణాది భాషలతో పాటు ఉత్తరాది భాషల్లో కూడా పాడిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనం ఈ గాయనీమణుల గురించి కానీ గాయకుల గురించి కానీ చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే వరుసగా ఒకసారి లెక్క చూద్దాం. రావు బాలసరస్వతి గారు అంటే మనం ఇంచుమించుగా మొట్టమొదటి ప్లేబ్యాక్ సింగర్ కింద చెప్పుకుంటాం. మామూలుగా పాడిన వాళ్ళు ముందర ఎవరికి వాళ్ళు పాడుకున్న వాళ్ళు ఉన్నారు, ప్లేబ్యాక్ సింగర్ కింద చెప్తారు. 9-10 వయసులో కూడా ఆవిడ ఒక కార్యక్రమంలో చక్కగా పాడి ఎక్కడ జ్ఞాపక శక్తి కానీ శృతి కానీ లయ కానీ పోకుండా పాడిన అత్యంత మధురమైన కంఠస్వరం కలిగిన గాయనీమణి రావు బాలసరస్వతి గారు. ఆవిడ గతించి కొంతకాలం అయింది. ఆ తర్వాత ఎస్ జానకి గారు నాదస్వరంతో పోటీ పడే గొంతుతోటి పాట పాడి భారతదేశంలోని పలు భాషల్లో పాడి తనలాగా కాకుండా చంటిపిల్లల్లాగా, మగవాళ్ళల్లాగా, ముసలివాళ్లలాగా రకరకాల గొంతులతో పాటలు పాడిన ఏకైక గాయనీమణి ఎస్ జానకి గారు. ఆవిడ గతించి కూడా కొంతకాలమైంది. తర్వాత ఇక తాజాగా అంటే ఈ 2-3 రోజుల్లో గొప్ప నటీమణి షావుకారు జానకి గారు గతించారు. ఈ 4 పేర్లు కూడా మహిళామణుల పేర్లు. అయితే మహిళామణులు లేకపోతే స్త్రీలు అనడం కంటే కూడా ముందర వీళ్ళ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. రావు బాలసరస్వతి గారు పాడిన అంటే మొట్టమొదటిగా ఆవిడ లలిత గీతాలు పాడారు, మొట్టమొదటి గాయనీమణిగాను. ఎన్నో ఉన్నా కానీ ఒక చాలా విలక్షణమైన గొంతు. అంటే ఈ మధ్యన మనం చాలామంది గాయనీమణులను చూస్తున్నాం. ఎవరి గొంతు ఏమిటో ఎవరికి మనకి తెలియదు. బాలసరస్వతి గారి గొంతు గుర్తుపట్టేవాళ్ళం, జిక్కీ గారి గొంతు గుర్తుపట్టేవాళ్ళం, పి సుశీల గారు, జమునారాణి గారు గొంతుని మనం గొంతును బట్టి వీళ్ళు అని గుర్తుపట్టేవాళ్ళం. తర్వాత చిత్రగారు. అక్కడితో అయిపోయిన చిన్న విషయం చెప్తా. ఉషా అన్న గాయనీమణి గురించి తెలుసు, అలాగే కౌసల్య. వీళ్ళ గొంతులు చాలా స్పెషల్గా ఉంటాయి. అంటే గొంతు వినగానే వీళ్ళని కూడా గుర్తించగలం. సరే, వీళ్ళకి అవకాశాలు రాలేదు, అసలు ఇప్పుడు మనకి సందర్భం కాదు, కానీ వాళ్ళ గొంతులకి ఐడెంటిటీ ఉందని చెప్పడం కోసమే చెప్పా. ఉన్నారు అంటే ఎక్కడైనా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలంటే ధరణికి గిరి భారమా అంటూ ఆవిడ పాడిన పాట బాలసరస్వతి గారిది. ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా. సరే, జానకి గారివి చాలా పాటలు ఉన్నాయి. జమునారాణి గారి ముక్కు మీద కోపం, ఇలాంటి పాటలు. ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం. ఇలా వీళ్లతో పాటు సరే షావుకారు జానకి గారు నటిగా ఆవిడ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక ఆవేదన ఏంటంటే తెలుగు సినిమా పరిశ్రమ అవ్వనివ్వండి, తెలుగు మీడియా అవ్వనివ్వండి, ఎవ్వరూ కూడా వీళ్ళకి సంబంధించిన కవరేజ్ ఇవ్వలేదు. చిన్న స్క్రాలింగ్ ఇవ్వడం కాదు. అంటే కొందరి కోపం రావచ్చు, కానీ ఇదే కనుక మగవాళ్ళు అయ్యి ఉంటే, బాలుగారు కోవిడ్ సమయంలో మరణించడం వల్ల ఆయనకి కవరేజ్ లేదో ఇచ్చారు మనకి, కానీ ఇవ్వవలసినంత ఇవ్వలేదు. ఆయన విగ్రహం దగ్గర కూడా గొడవలు పడిపోయారు. అంటే మన తెలుగు వాళ్ళు ఎంత దౌర్భాగ్యులు అని చెప్పుకోవడం కోసం ఇది. ఏ చిన్న నటుడు మగవాడు పోయినా, లేదంటే ఆ మీడియాకి సంబంధించి తెలిసిన వాళ్ళు పోయినా విపరీతంగా ఇంకా అన్నీ ఆపేసేసి మరి అదే ఇస్తారు. ఇంత పరిశ్రమలో మొదటి నుంచి ఉన్నవాళ్ళు, పరిశ్రమ వల్ల పేరు తెచ్చుకున్న వాళ్ళు, పరిశ్రమకి పేరు తెచ్చిన వాళ్ళు, వీళ్ళ గురించి మీడియా కవరేజ్ ఇవ్వకపోవడంతో పాటు సినీ పరిశ్రమ వాళ్ళని పట్టించుకోనూ లేదు. ఇది కొంచెం ఆవేదన చెందవలసిన విషయం తెలుగువారిగా. ఎప్పుడు తెలుగు వాళ్ళ గురించి ఒక చెడ్డ పేరు ఉండనే ఉంది. తెలుగు వాళ్ళు అసూయాపరులు, ఎవరిని పైకి రానివ్వరు, ఎవరి గురించి అనరు అనేది అది మనం వాస్తవం చేసుకోవడం మన దౌర్భాగ్యం. ఎంతసేపటికి తమిళనాడు వాళ్ళని మెచ్చుకోవడం, కర్ణాటక వాళ్ళని మెచ్చుకోవడం, కేరళ వాళ్ళని మెచ్చుకోవడం, ఇదే మన పని. మనల్ని మనం సరి చేసుకునే ఇది మనకి లేదు. ఇంత గొప్పవాళ్ళు పోయినప్పుడు కవరేజ్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? జమునారాణి గారు పోయినప్పుడు నాకు అఫీషియల్గా ఒకళ్ళ దగ్గర నుంచి రాగానే గబుక్కుని నేను అది న్యూస్ పెడితే మళ్ళీ అవునో కాదో అని అన్నారు. అంటే నాలాంటి వాళ్ళే పెడుతున్నారు, ఇందులో ఫేస్బుక్లో పెట్టారంతే. నాలాంటి వాళ్ళు ఇంకా కొందరు ఉన్నారు, దూరదర్శన్కి చెందిన విజయదుర్గ గారు, ఇట్లా కొంచెం ఇలాంటి వాళ్ళు పెడితే అది కూడా మెయిన్ మీడియాకి పంపించినా కూడా దాన్ని కన్సిడర్ చేయడం మానేశారు. అంటే మనము జర్నలిస్టులుగా
ఇక్కడ ఒక ఆవేదన చెందవలసిన విషయం ఏంటంటే వీళ్ళందరూ బతికున్నంత కాలమును వెంటబడి ఇంటర్వ్యూలు తెచ్చుకున్నారు అందరూ కూడా. యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా అవ్వచ్చు, ఎవరైనా సరే పేపర్ల వాళ్ళు అవ్వచ్చు, పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు వెంటపడి పాటలు పాడించుకున్నారు సినిమాలకి. మీరు పాడకపోతే మాకు కుదరదు అని నటీమణులు ఉన్నారు ఈ పాటల వల్ల పైకి వచ్చిన వాళ్ళు. ఇంతమంది వాళ్ళు బతికుండగా ఉపయోగించుకుని శుభ్రంగా కడుపులు నింపుకొని దండుకుని డబ్బులు వాళ్ళు గతించగానే వాళ్ళు ఎవరో మనకి తెలియనట్టు వదిలేశారు. అంటే ఇలాంటి వాళ్ళకి చూసిన తర్వాత ఏమనిపిస్తోందంటే కొంచెం పెద్దవాళ్ళందరికీ వెళ్ళి చెప్పాలనిపిస్తుంది, మీరు ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వకండి, మీ వల్ల లాభపడుతున్నారే కానీ మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు అని. అంత దారుణంగా ఉంది మన పరిస్థితి. ఇవి జరిగి కొంతకాలమైంది. బాలసరస్వతి గారు గతించి 6 నెలలు దాటిపోయిన అప్పటికీ కూడా చెప్తున్నాను నేను, జానకి గారు, జమునారాణి గారు, ఇది ఎందుకంటే ఇలా గమనిస్తూ మొట్టమొదటి విజయ వాళ్ళ సినిమా షావుకారులో నటించిన షావుకారుని ఇంటి పేరుగా మార్చుకున్న శంకరమంచి జానకి గారు గతిస్తే నేను చాలా ఛానల్స్ తిప్పాను. ఒక ఛానల్ వాళ్ళు మాత్రం వాళ్ళు పాత ఇంటర్వ్యూ ప్రజెంట్ చేశారు తప్పించి ఎవ్వరూ ఆవిడకి సంబంధించిన బైట్స్ కానీ ఏమీ ఇవ్వలేదు. ఆవిడ గురించి బైట్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరేమో బహుశా, ఎందుకంటే ఆవిడ వల్ల ఏం లాభం లేదు కదా, అయిపోయింది, ఆవిడ వెళ్ళిపోయింది. మనకేం ఇంకా నాకేమిటి అని ఒక డైలాగ్ ఉంది కదా, ఇలా ఇస్తే నాకేంటి అని అంటారు కదా, ఆ నాకేంటి ఎవరికి లేదు. ఇక్కడ ఒక చిన్న విషయం, నేను ఒక చిన్న అసిస్టెంట్ డైరెక్టర్ తోటి మాట్లాడాను, ఎవరనేది పేర్లు అనవసరం. అతను ఒక మాట చెప్పాడమ్మా, మాకు పాత వాళ్ళ గురించిన పాఠాలు లాంటివి ఎవరు చెప్పేవాళ్ళు లేరు పరిశ్రమలో, కాబట్టి వాళ్ళకు గొప్పవాళ్ళో కాదో మాకు తెలియట్లేదు అన్నారు. అంటే ఈ తరం పిల్లలు ఎంత చూసి నేర్చుకున్నా పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వేరు. రావికొండలరావు గారు బతుకున్నంత వరకు అందరి గురించి చాలా చెప్తూ రాసుకుంటూ వచ్చారు ఆయన. అయితే ఇలాంటి కొంచెం ఇంకా కొంతమంది ఉన్నారు పరిశ్రమలో, పెద్ద వయసు ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నారు, మనకి తెలియకపోవచ్చు, కానీ లేదు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ వాళ్ళు చెప్దామనుకున్నా కూడా చెప్పనివ్వరేమో తెలియదు. సినిమాల్లోకి వచ్చే వాళ్ళకి ఈ పెద్దవాళ్ళ గురించి ఎందుకు చెప్పట్లేదో అర్థం కావట్లా. వాళ్ళంతటి వాళ్ళు తెలుసుకోవాల్సి వస్తుంది. గ్రేట్ కేవీ రెడ్డి గారి గురించి ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? అదే మీకు బెంగాల్ కెడితే సత్యజిత్ రేని కానీ మృణాల్ సేన్ కానీ వాళ్ళని అందరినీ కూడా ఇప్పటికీ వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు, శ్యామ్ బెనిగల్ వీళ్ళందరికీ. మనం ఎందుకు ఆ పని చేయలేకపోతున్నాం? మన దగ్గర లేరా అంత గొప్పవాళ్ళు? మాయాబజార్ తెగ చూసేస్తాం కదా, గుండమ్మ కథ చూసేస్తాం కదా, మిస్సమ్మ చూస్తాం. మరి పాతవాళ్ళైనటువంటి కేవీ రెడ్డి గారు, కమలాకర్ కామేశ్వరరావు గారు, ఎల్వి ప్రసాద్ గారు, ఇలాంటి వాళ్ళు తీసిన సినిమా నైపుణ్యాన్ని కానీ సినిమా విధానాన్ని కానీ వీళ్ళకి లెసన్స్ కిందగా ఎందుకు నేర్పించట్లేదు? అంటే ఆ తరం వాళ్ళ గురించి తెలియాలంటే ఒక లెసన్ పెట్టాలి కదా. అలాగే గాయనీమణులు, ఇంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారు. ఈ వస్తున్న పిల్లలందరూ కూడా వీళ్ళ పాటలు పాడిన వాళ్ళే. రావు బాలసరస్వతి గారికి నివాళి లేదు, జమునారాణి గారికి నివాళి లేదు, ఎస్ జానకి గారికి నివాళి లేదు. ఇప్పుడు షావుకారు జానకి గారి పరిస్థితి కూడా అదే. ఇంత పెద్ద వయసులో ఆవిడ 92 వచ్చే వరకు 91 వచ్చే వరకు నటించారు కూడాను. అంటే 3 ఏళ్ల క్రితం వరకు నటించారు ఆవిడ. ఇంత పెద్ద వయసు వరకు యాక్టివ్గా ఉన్న మనిషి, అందరితోటి సరదాగా మాట్లాడిన మనిషి నుంచి ఎన్నో విషయాలు రాబట్టుకోవచ్చు. అది మనం చెయ్యటం లేదు. అంటే సినిమా పరిశ్రమ మనం అంటే యూట్యూబ్లో వాళ్ళు కొంతవరకు వెళ్తున్నారు, కొంత రాబట్టుకోగలుగుతున్నారు. ఎలాగైనా సినిమా వాళ్ళు చేస్తే వేరు, యూట్యూబ్లో వాళ్ళు చేస్తే వేరు. పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు చెయ్యాలి. పెద్ద ఛానల్స్ వాళ్ళు కొన్ని ఇంటర్వ్యూలు చేస్తున్నారు, కొందరు చేస్తున్నారు. అందరూ మరి వాళ్ళ పేరు చెప్పుకొని కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళు, వాళ్ళ పేరు మీద రేటింగ్స్ తెచ్చుకున్న వాళ్ళు ఎందుకని చెప్పి వాళ్ళ గురించి మళ్ళీ వీళ్ళు నివాళులు చేయలేకపోతున్నారు. ఇలాంటి పెద్దవాళ్ళు పోయినప్పుడు సినిమా ఛానల్స్ చెప్తున్న న్యూస్ ఛానల్స్లో కూడా ఒక పావుగంట టైమే పెట్టండి. మీరు వాళ్ళకి సంబంధించిన విషయాలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే మీకు రేటింగ్సే కావాలా? ఎప్పుడు వార్తల్ని వండడమే తప్పించి ఉన్న వార్తల్ని ఇవ్వడం లేదా అసలు ఎవరును? ఒక రావు బాల సరస్వతి గారి నివాళి మాత్రం కష్టపడి మేము, మాది చిన్న ఛానల్ అయినప్పటికీ కూడా దానికి చేయగలిగాం. మా చిన్న ఛానల్స్ అనేసరికల్లా ఎవరిని అడిగినా కూడా వాళ్ళు మాకు సమాధానం చెప్పరు, కాబట్టి మాకు చెయ్యాలనున్నా మేమేం చెయ్యలేం. మెయిన్ స్ట్రీమ్ మీడియాకైతే పలుకుబడి ఉంటుంది, పాపులారిటీ ఉంటుంది, కాబట్టి ఎవరైనా సరే వాళ్ళకి ఇస్తారు. షావుకార్ జానకి గారితో ఫోన్ చేసి మాట్లాడితే ఎవరితోటైనా సరే ఆవిడ చాలా చక్కగా మాట్లాడతారు. ఇప్పుడు నేను చెప్పిన అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఆవిడతో 2 గంటలు మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నానని చెప్పాడు అతను.
అంటే మనం ఇంతంత చిన్నవాళ్ళకే ఇంత ఉన్నప్పుడు పరిశ్రమలో నిర్మాతలు అవ్వచ్చు, దర్శకులు అవ్వచ్చు, ఆ తరం వాళ్ళు ఆవిడతోటి సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు, ఆవిడతో నటించిన వాళ్ళు ఉన్నారు. ఆవిడ పక్కన నటించిన వాళ్ళందరూ వెళ్ళిపోయి ఉంటారు. కానీ ఆవిడ తరంలో ఆవిడ పిల్లలుగా నటించిన వాళ్ళు, కొడుకులుగా నటించిన వాళ్ళు వీళ్ళందరూ చాలామంది ఉన్నారు కదా! వీళ్ళందరూ కూడా కనీసం చేయలేరా? అంటే సినిమా అంటే ఒక మెకానికల్‌గా వచ్చేయడం, ఎవరి షూటింగ్ వాళ్ళు చేసుకోవడం, ఎవరి డబ్బులు వాళ్ళు పట్టుకోవడం, వెళ్ళిపోవడం. ఒకప్పటి మాట ఎలా ఉందంటే, ఒకప్పుడు అందరం మేము కుటుంబంలా ఉండేవాళ్ళము అని చెప్పారు. సరే, ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. మార్పుల్లో మార్పులు. కానీ ఒక బాధ్యత గల మీడియా మాత్రం ఇంతమంది గొప్పవాళ్ళు వెళ్ళిపోతే కనీసం కార్యక్రమం చేయలేకపోతున్నారు. ఇంత పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ కూడా ఆవిడ చేత బోలెడు ఇంటర్వ్యూలు తీసుకున్న వాళ్ళు కూడా ఆవిడ పోతే ఇది మా ఆఖరి ఇంటర్వ్యూ, ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అని వేసుకోవడమే అవుతోంది తప్పించి, ఆవిడకి సంబంధించి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి పెద్దవి, వాళ్ళు పిలిస్తే పలికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళైనా తలుచుకొని చేయొచ్చు కదా. ఎంత దారుణమైన పరిస్థితో ఊహించండి. ఇదివరకే ఒక ఆవేదన, ఒక జర్నలిస్ట్గాను, లేదంటే మనం ఒక సంస్కారం నేర్చుకున్నాం వాళ్ళ పాటలు విని. ఎవరు నమ్మినా నమ్మకున్నా వాళ్ళు పాడిన పాటల్ని అలా వింటూ వింటూ ఎంత గొప్పగా ఒక రచయిత రాసినా, ఎంత గొప్పగా ఒక సంగీత దర్శకుడు స్వరపరిచినా, అది ఒక మంచి గళంలో నుంచి ఆ పాట బయటికి భావయుక్తంగా వస్తేనే మన మనసుల్లోకి వెళ్తుంది. ఘంటసాల గారి పాటలు ఈ రోజుకి కూడా మనం ఎందుకు వింటున్నాం? బొమ్మను చేసి ప్రాణం పోసి అని పాట పాడితే ఆయన ఏడుస్తుంటే మనం ఏడుస్తాం. ఒక కరుణశ్రీ గారు గొప్ప పుష్ప విలాపం రాసినప్పటికీ అది కవుల ప్రపంచంలో ఉండిపోయింది. దాన్ని ఘంటసాల గారు పాడడం వల్ల అంత అందమైనది అవ్వాలి. మళ్ళీ రెండు అంటే కవిని తగ్గించడం కాదు ఇక్కడ. కవి ఎంత బాగా రాసినా, ఎంత బాగా స్వరపరిచినా గొంతులో నుంచి భావంతో రాకపోతే మనం వినలేకపోతాం. అందుకనే కదా సినిమాల వాళ్ళకి డబ్బింగ్ గొంతు ఎందుకు ఇస్తారంటే, గొంతులోంచి ఆ ఎక్స్ప్రెషన్ వస్తేనే మనం ఫీల్ అవుతాం. అన్నీ కలవాలి. అటువంటి గొంతుతో పాడిన ఘంటసాల గారు ఎంతోమంది కవులని బతికించారు ఆయన గొంతుతోటి. అవి విని మనం కూడా సంస్కారం నేర్చుకున్నాం. ఈ గాయనీమణులు కూడా అంతే, ఎంతోమంది రాసిన కవుల పాటలకి స్వరపరిచిన సంగీత దర్శకుల్ని సజీవంగా ఉంచాయి ఈ గళాలన్నీ. ఇప్పుడు కొంతమంది పాడతారు, కొంతమంది ట్యూన్ చేస్తారు, అందులో భావం ఏమిటో తెలియదు, మనకి తెలియదు. నిజానికి ఒక్కొక్కసారి కిల్ అయిపోతూ ఉంటాయి. ఒకరిద్దరు సంగీతం అంటే ఇప్పుడు పాటలు రాస్తున్న వాళ్ళతో మేము మాట్లాడితే కూడా వాళ్ళు పాపం అదే అంటున్నారు, మేము ఎంత బాగా రాసినా పాడేవాళ్ళు సరైన వాళ్ళు లేరండి, సరిగ్గా ట్యూన్ చేసేవాళ్ళు లేరు, మా పాటలు కిల్ అయిపోతున్నాయి అంటున్నారు. ఇంత పాటలని నిలబెట్టిన ఇంతమంది మహిళామణులని ఇప్పుడు మనకి రేపో మాపో ఎవరో చిన్నవాళ్ళు, మగవాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ మామూలు వాళ్ళు ఏదైనా అయితే కవరేజ్ విపరీతంగా ఉంటుంది. అంటే ఆడవాళ్ళు అనేసరికల్లా అంత పక్కన పడేసింది మీడియా అంతా కూడా. మీడియా అంటే, జర్నలిస్టు అంటే మనకి దేనితోటి ఒక ఆడ మగ కులం మతం ప్రాంతం భేదం అనేది ఏవీ లేకుండా వార్తని వార్తగా ఇచ్చేవాళ్లే జర్నలిస్టులు అంటే. కానీ ఇది కాస్త పూర్తిగా జర్నలిజం అనేది కూడా ఎర్నలిజం కింద మారిపోయింది. కాబట్టి వాళ్ళ గురించి, చచ్చిపోయిన వాళ్ళ గురించి చేస్తే మాకేం డబ్బులు వస్తాయనుకునే దిగజారుల్లోకి మీడియా వెళ్ళిపోయింది. కాబట్టి ఇది ఒక ఆవేదనగా చెప్పడమే. మహానుభావులు వాళ్ళందరూ. ఒక్కొక్కళ్ళ గురించి మాట్లాడాలంటే మనము కొన్ని గంటల సమయం పడుతుంది. వాళ్ళు పాడిన విధానంలో ఒక రవ్వలు వేయడం అంటాం, లేదంటే ఒక గమకం పలికించడం అంటాం, లేదా ఒక భావం పలికించడం. ఏ అక్షరానికి ఎక్కడ ప్రాణప్రతిష్ఠ చేయాలో అలా చేశారు ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కూడా. అక్షరాన్ని బతికించారు. అందుకనే మీకు చెప్పింది ఎస్ జానకి గారు నాదస్వరంతో సమానంగా నీలీల పాడద దేవాక అసలు ఆ గొంతులో అలా ఎలా కదులుతోందో మనకి తెలియదు. జమునారాణి గారు ముక్కు మీద కోపం నీ ముఖానికి అందామంటే నిజంగానే ఆవిడ పాట ముక్కు నుంచే వస్తూ ఉంటుంది అనిపిస్తుంది మనకి. దానిలో ట్రర్ అంటూ ఉండడం ఇవన్నీ కూడా ఆవిడ సొంతంగా అన్నారట. అసలు సంగీత దర్శకులు కూడా చెప్పలేదట. అంటే వాళ్ళకి ఒక కమిట్మెంట్, ఆ పాట మీద వాళ్ళకి ఒక కమిట్మెంటు. షావుకార్ జానకి గారు కొన్ని పాత్రలు వేయడానికి అమ్మో నాకు వద్దు అని అన్నా కూడా ఆవిడ చెప్తే అందరూ చెప్పుకునేదే కదా, మనం సంసారం చదరంగంలో చిలకమ్మ మజాక అంటూ ఉంటారు. మీద పాడిన ఏది చేసినా సరే ఆవిడతో మాట్లాడడమే ఒక ఎడ్యుకేషన్లో ఉంటుంది. అంత బాగా మాట్లాడతారు, అంత చక్కగా. పెద్ద పెద్ద నటుల పక్కనంటే మొట్టమొదటి తరం కథానాయిక కింద లెక్క ఆవిడ. విజయ బ్యానర్ మీద వచ్చిన షావుకారులో మొట్టమొదటిగా ఆవిడ హీరోయిన్, అంటే విజయ వాళ్ళ ఫస్ట్ హీరోయిన్ ఈవిడ. అంతటి నటీమణులని సినిమా పరిశ్రమ గాలికి వదిలేసింది. అంతే. వాళ్ళకి
అందరికీ జరుగుతున్నదే, ఇది చూస్తూనే ఉన్నాం. వాళ్ళు మంచి అందంగా ఉన్నప్పుడు, వాళ్ళు మంచి ఫామ్లో ఉన్నప్పుడు డబ్బులు ఇస్తారు, సినిమాలు తీస్తారు, అక్కడితో అయిపోయింది. వీళ్ళకి డబ్బులు వచ్చాయి, వీళ్ళు వెళ్ళిపోతున్నారు, వీళ్ళు వాడికి ఇది ఒక బిజినెస్ లాగా అయిపోతుంది తప్పించి. కానీ చాలామంది ఆలోచించవలసిన విషయం ఏంటంటే, అది మీ మధ్యన బిజినెస్ అవ్వచ్చు, కానీ ప్రేక్షకులకి మాత్రం వాళ్ళు ఇంటింటి వాళ్ళు అయిపోతారు. అది మీకు తెలియకపోవచ్చు. నిర్మాతలకు కానీ, దర్శకులకి, ఆర్టిస్టులకి ఎవరికి తెలియకపోవచ్చు. ఒక సినిమాలో ఒక నటుడో నటీమణో చచ్చిపోతే ప్రేక్షకులు కళ్ళమంట నీళ్లు పెట్టుకుని ఎందుకు ఏడుస్తారు? అది మీకు షూటింగ్ కాబట్టి మీరు ఏడవకపోవచ్చు, మేము షూటింగ్ అనుకోం, అది నిజం అనుకుని ఏడుస్తాం, సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతాం. ప్రేక్షకులు అందరూ అంతే. ఇప్పుడు కొంచెం తగ్గి ఉండొచ్చు, కానీ ఒకప్పుడు దేవదాస్ కానీ, చిరంజీవులు కానీ ఇటువంటి సినిమాలు చూస్తే, పాండురంగ మహత్యం కానీ కళ్ళమంట నీళ్లు పెట్టేసుకునేవారు, మొహాలు ఎర్రబడిపోయి బయటకు వచ్చేవారు. బయటకు వచ్చిన వాళ్ళని చూసి ఈ సినిమా సుఖాంతమా దుఃఖాంతమా ఊహించుకునేవారు. సినిమా అలాగా ఇంటింటికి అయిపోయింది, ఇంట్లోకి అయిపోయింది. అది అందరూ ఆ కథ అంటే మన కథ అనుకున్నట్టుగా అందులో లీనమైపోయి చూస్తారు ప్రేక్షకులు. అలాంటి ఇంతమంది గొప్పవాళ్ళ గురించి ఏ మీడియా ఇంత కవరేజ్ ఇవ్వకపోవడం అనేది చాలా చాలా ఆవేదన చెందుతున్నాము. మాది చిన్న ఛానల్ అయినప్పటికీ కూడా మా ఛానల్ తరఫు నుంచి ఇంతమందికి కూడా మేము చేతులు జోడించి నమస్కరిస్తూ మా నివాళులు అర్పిస్తున్నాం. ఇక్కడైనా సరే కొత్తగా అంటే ఎవరైనా అందరూ వెళ్ళిపోతూనే ఉంటారు, ఎవరు ఎల్లకాలం బతికుండరు. కనీసం బతికున్నప్పుడైనా వెళ్ళినప్పుడు జమున గారికి అలాగే చేశారు, ఎవరు కవరేజ్ ఇవ్వలేరు. ఎంత మహానటీమణి, ఎంతసేపు వాళ్ళకిలాగా వాళ్ళలో ఉన్న లోపాలను వెతకడానికే ప్రయత్నిస్తూ ఉంటారు తప్పించి, వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్ల గురించి పనికిమాలిన కబుర్లన్నీ చెప్తూ ఉంటారు. కానీ ఇంత గొప్ప వాళ్ళల్లో ఉన్న ప్రత్యేక లక్షణాలని దయచేసి చెప్పడానికి ప్రయత్నించండి. అలాగే చాలామంది ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు ఛానల్స్కి, వాళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా గాసిప్స్ చెప్తున్నారు, కానీ వాళ్ళ స్పెషాలిటీస్ ఎవరు చెప్పడం మానేశారు. వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి తొంగి చూస్తారు, వాళ్ళ బాత్రూంలోకి వెళ్ళి తొంగి చూస్తారు, వాళ్ళ మనసులు వీళ్ళకి తెలిసినట్టుగా మాట్లాడిస్తూ ఉంటారు. దయచేసి ఈ గొప్ప గొప్ప నటీమణుల గురించి, నటుల గురించి, గాయకుల గురించి, ఎవరైనా నిర్మాతలు, దర్శకులు ఎవరైనా సరే వాళ్ళల్లో ఉన్న ప్రత్యేకత మీకు తెలిసి ఉంటే ఆ ప్రత్యేకతని దయచేసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. మరొక్కసారి గతించిన వాళ్ళందరికీ మా వ్యూస్ ఛానల్ తరఫు నుంచి నివాళులు అర్పిస్తున్నాం. నమస్కారం. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.